వ్యవస్థ ఎట్లయిందంటే ఒక మనిషి కాలువలో పెద్ద కాలువలో పెడితే అలాగే నిలబడి చూస్తారు. కాపాడటం మాత్రం కాపాడటం. ఒక యాక్సిడెంట్ జరిగితే తొందరగా తక్షణమే ఏదో అంబులెన్స్ తీసుకొని చేసి పంపించకుండా వాళ్ళని కాపాడకుండా సెల్ఫీ వీడియోలు తీయటం. అరే యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆడనే ఉన్నారా అని గొప్పలు చెప్పుకోవడం కోసం సెల్ఫీలు వీడియోలు తీస్తారు. అంటే ఒక మంచి ప్రాణం ఒక సెల్ఫీతో సమానం. దయచేసి ఆలోచించండి ప్రజలరా. ఒక ప్రాణాన్ని కాపాడితే 100 మందిని కాపాడినట్టు లెక్క. కానీ సెల్ఫీలు వీడియోలు తీసుకోవడం వల్ల 100 మంది ఉసురు మనం పోసుకున్నట్టు లెక్క. దయచేసి ఆలోచించండి. ఇంకనైనా మానవత్వం గురించి తెలుసుకోండి. మానవత్వాన్ని కాపాడండి. దయచేసి కాపాడండి. ఒక ప్రాణాన్ని కాపాడండి. ప్రాణం తీయడం కాదు, ప్రాణాన్ని కాపాడండి. దయచేసి చిన్న బాబు పైన లారీ వెళ్ళడం జరిగింది టైర్. ఆ బాబు కూడా సీరియస్ ఉంది. ఆమె కూడా ఇక్కడ సైడ్ ఇంజూర్ అయింది బాగా, గోడకి రైట్ సైడ్ చూడండి. చాలా దారుణం అది. ఇక్కడ ఉన్న ఆటోలు కానీ పార్కింగ్ చాలా దారుణంగా అల్లే సందర్భంగా ఉన్న రోజు 18 ఫీట్లు 20 ఫీట్లు అయితే అక్కడికి వచ్చేసి లారీకి వచ్చేదారి ఒక 14 ఫీట్లు వస్తుంది. 30 ఫీట్లు 40 ఫీట్లు 50 ఫీట్లు అన్నారు. ఇక్కడ చూసేసరికి మొత్తం 30 ఫీట్లు కూడా ఉంటుంది రోడ్డు. 30 ఫీట్లోనే పార్కింగ్ అండ్ ఆటోలు ఆపడం, కూరగాయలు అమ్మడం, నెక్స్ట్ యాపిల్స్ ఇవన్నీ చిల్లర ఉన్న బతుకు చేసుకునే వాళ్ళంతా ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళంతా కూడా వచ్చి రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. అందువల్ల ఈ యాక్సిడెంట్లు ఘోరాలు జరుగుతున్నాయి. తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు కానీ దయచేసి ఇలాంటి ఫుట్పాత్ దాటకుండా సెంటర్లో క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. ఫుట్పాత్ దాటి దయచేసి రోడ్డు మీదకి రావద్దు. ఏ పంటలు ఏ వ్యాపారం చేస్తుంటారో ఫుట్పాత్ దాటి రోడ్డు మీదకి రావద్దని వాళ్ళకి హెచ్చరించండి. ఇదిగో ఇది స్పాట్. వాళ్ళు హాస్పిటల్కి పోయొచ్చారో ఎక్కడికి పోయారో కూరగాయలు కానీ ఇక్కడ స్పాట్ జరిగింది. యాక్సిడెంట్ లారీ ఎక్కేయడం జరిగింది. ఇక్కడున్న రోడ్డు చూడండి. ఇక్కడికి గ్యాప్ చూస్తే నాకు తెలిసి ఒక 14 ఫీట్ల కంటే ఎక్కువ ఉండదు. అక్కడ 14 ఫీట్లు. అక్కడి నుంచి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి ఈ దారికి ఇక్కడికి ఇది ఒక 10 ఫీట్లు ఉంటుంది. టోటల్ 50 ఫీట్లు తీసిందన్నారు మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు. మరి ఇక్కడ చూసేసరికి రోడ్డు వచ్చేసి కూడా విస్తీర్ణం మొత్తం కలిపి కూడా అక్కడ నుంచి చూడండి గ్యాప్ 20 ఫీట్లు కూడా ఉండదు. అందులో లారీలు వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ ఉన్న ట్రాఫిక్, ఇక్కడ ఆటోలు ఆపడం, మళ్ళీ బైకులు, అక్కడ అన్ని బండ్లు అక్కడ చూడండి ఎట్లా. ఇక్కడ గప్చిప్ బండ్లు కానీ ఇక్కడ ఉన్న ఏది కూడా ఇక్కడ రోడ్డు మీద లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని మన ఎమ్మెల్యే గారికి కూడా నేను విన్నపిస్తున్నాను. సార్ మీరు కూడా ఇది యాక్షన్ తీసుకోవాలి త్వరగా. థ్యాంక్ యూ వెరీ మచ్.